విజయవాడ లోక్సభ పరిధిలో వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ప్రతిపక్ష నేతల పనితీరుపై శ్వేత తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అధినేత ప్రజల మన్ననలు చొరగొన్నారని, జగన్ ప్రతి పేదవాడి ఇంటిలో సొంత వ్యక్తిలా కలిసిపోయారన్నారు శ్వేత. హైదరాబాద్, ఢిల్లీకి విమానాల్లో సొంత పనుల కోసం తిరిగే నాయకులు కావాలా, స్థానికంగా ఉంటూ మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నేతలు కావాలో ఆలోచించి ఓటు వేయాలని శ్వేత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి తరపున వస్తున్న నేతలకు ఇక్కడ ఇల్లు లేదని, వారు ఇక్కడ ఉండరని విమర్శించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేశినేని నానిలకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. విజయవాడ అభివృద్ధి కోసం కేశినేని నాని ఎంతో కృషి చేశారన్నారు శ్వేత. ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పేదింటిలో కూడా ఓన్ చేసుకుని మా బిడ్డ, మా జగన్ అన్న, మా జగన్ బిడ్డ, మా జగన్ మామ అంటూనే సొంత ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుని ఆయన్ని గెలిపించడానికి పట్టం కడుతున్నారు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి కూడా నవరత్నాల ద్వారా ఆయన సేవలు అందించి మరి ఈరోజు నవరత్నాల ప్లస్కి అందుకే అంత ప్రజా ఆదరణ అనేది దొరికింది. అందుకే మీరు చూసుకుంటే కూటమి పార్టీలన్నీ కూడా వాళ్ళ సొంత స్కీమ్స్ ఏవి కూడా ప్రవేశపెట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఏదైతే వాళ్ళే గత 5 సంవత్సరాల్లో విమర్శించారో మళ్ళీ 6వ నవరత్నాల్లో ఈరోజు కాపీ చేసి కాపీ క్యాట్ మేనిఫెస్టో అనేది ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. ప్రతిపక్షాలు చూసుకుంటే ఈరోజు ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి బిజినెస్ పీపుల్ వస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయినా కానీ, ఎంపీ క్యాండిడేట్స్ అయినా కానీ మీకు ఈరోజు చూసుకుంటే లోకల్, నాన్ లోకల్ ఫైట్గా ఈరోజు ఇక్కడ విజయవాడ ఎన్నికలు అనేది మారింది. ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి బిజినెస్ పీపుల్ వాళ్ళ సొంత స్వలాభం కోసం కూటమి తరపు నుంచి ఈరోజు వస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తాను, వాళ్ళకి ఎవరికైనా కానీ ఇక్కడ సొంత ఇల్లు ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా కానీ ఇక్కడ ఓట్లు ఉన్నాయా? వాళ్ళ అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ సొంత ఇల్లు అనేది లేదు. అలాగే చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కమ్యూనిటీస్ నుంచి మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని ఈరోజు పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మన ఆసిఫ్ అన్నను కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అలాగే కేశినేని నాని గారు చూసుకుంటే ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు. విజయవాడకి ఒక ముద్దు బిడ్డలాగా ఆయన సొంత ఊరు రుణం తీర్చుకోవడం కోసం గత 10 సంవత్సరాలుగా కూడా నిరంతర సేవ అనేది చేస్తూనే ఉన్నారు. కేశినేని భవన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటూ